ఇక్కడ పరిస్థితులు నచ్చక, పద్ధతులు నచ్చక, క్లైమేట్ నచ్చక భార్య డోరతి పిచ్చిదైపోయింది. మెంటల్ టార్చర్. నిద్రపోతుంటే విలియం కేరీ మీద కత్తి తీసుకొని ఎగబడేదట. ఆ టార్చర్ చేస్తే నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్తాడని కొట్టింది, చెంపల మీద కొట్టింది, నిద్రపోయేవాడిని కొట్టిందట. పాప దెబ్బలు తిన్నాడు. డోరతి అర్థం చేసుకో, వాళ్ళకి తెలియదు డోరతి దేవుడి ప్రేమ తెలియదు. మనం ప్రకటిద్దాం, పరిచయం చేద్దామని తన కడుపును పుట్టిన కన్న పిల్లల్ని కళ్ళ ముందే చనిపోతున్నా కదల్లా, ఇండియాను వదిలిపెట్టి కదల్లా. ఈ లోకం తిట్టొచ్చు, నిన్ను నన్ను ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు, పిచ్చి పని చేస్తున్నావు నువ్వు అనొచ్చు, పర్వాలేదు. 4 జీవితాలు కట్టబట్టానికి నేను నా సమస్తం కోల్పోయినా పర్వాలేదు, నా ప్రాణం, నా ఇల్లు, సంసారం, నా సమస్తం కోల్పోయినా పర్వాలేదు అనుకున్నాడు. కనుకనే విలియం కేరీ ఇంగ్లాండ్ వదిలిపెట్టి ఇండియాకు వచ్చాడు. 4 జీవితాలను వెలిగించడం కోసం, 4 కుటుంబాలని కట్టడం కోసం, 4 బ్రతుకుల్ని బాగు చేయటం కోసం. ప్రపంచాన్ని నేను మార్చలేకపోవచ్చు, ఇండియా మొత్తాన్ని నేను మార్చలేకపోవచ్చు, ఇండియాలో ఒక బీజాన్ని అయితే నాటగలను కదా. నా దేవుని సువార్త పనిలో ఒక చిన్న రేణువునై పాటుపడొచ్చు కదా. భార్య వద్దని మొత్తుకుంది డోరతి, పిల్లలు పసిబిడ్డలో. కాదు డోరతి, నా మాట విను, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇంగ్లాండ్లో సువార్త ఉంది, ఇక్కడ ఇబ్బంది లేదు, విస్తారంగా ఉంది. ఇండియా ప్రజలకు సువార్త తెలియదు. మూఢాచారాల్లో, అజ్ఞానంలో, ఘోరమైన పరిస్థితుల్లో ఇండియా ఉంది. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను అడ్డగించుదని బ్రతిమాలుకొని తెచ్చుకున్నాడు. పాపం కాస్తో కూస్తో తెచ్చుకున్నదంతా ఆ ఓడలో ప్రయాణం చేసేటప్పుడు పడవ దొర్లి మొత్తం పోయింది. ఇండియా గడ్డ మీద అడుగుపెట్టినప్పుడు రిక్త హస్తాలతో అడుగుపెట్టాడు పాపం, పట్టి చేతులతో. కుటుంబాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ దేవుని గురించి ప్రకటించి 7 సంవత్సరాలు కష్టపడితే ఒక్క ఆత్మ జిక్కిందట ఆయనకి. 7 సంవత్సరాలు కష్టపడితే ఒక్క ఆత్మ రక్షింపబడింది. 7 ఏళ్లకి. ఇక్కడ పరిస్థితులు నచ్చక, పద్ధతులు నచ్చక, క్లైమేట్ నచ్చక భార్య డోరతి పిచ్చిదైపోయింది. మెంటల్ టార్చర్. నిద్రపోతుంటే విలియం కేరీ మీద కత్తి తీసుకొని ఎగబడేదట. ఆ టార్చర్ చేస్తే నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్తాడని కొట్టింది, చెంపల మీద కొట్టింది, నిద్రపోయేవాడిని కొట్టిందట. పాప దెబ్బలు తిన్నాడు. డోరతి అర్థం చేసుకో, వాళ్ళకి తెలియదు డోరతి దేవుడి ప్రేమ తెలియదు. మనం ప్రకటిద్దాం, పరిచయం చేద్దామని తన కడుపును పుట్టిన కన్న పిల్లల్ని కళ్ళ ముందే చనిపోతున్నా కదల్లా, ఇండియాను వదిలిపెట్టి కదల్లా. మరీ దారుణం ఏంటంటే, ఈ ప్రజ కోసం ఇక్కడ సువార్త చెప్పి ఆత్మను రక్షించడం కోసం వచ్చాడు. ఇక్కడ అన్ని జనులు చనిపోయిన విలియం కేరీ కొడుకుని సమాధి చేయడానికి కూడా సహకరించలేదట. దారుణమైన సాక్ష్యాలు ఆయనే. మొన్నటికి మొన్న ఈ 2000 సంవత్సరంలోనే గ్రాహం స్టెయిన్స్ని, తన 2 పిల్లల్ని కళ్ళ ముందు సజీవ దహనం చేసిన సంగతి ఎక్కడో కదా, మన పక్క రాష్ట్రమైన ఒరిస్సాలో జరగల. ఏం కర్మండి, ఏం కర్మండి వాళ్ళకి. రాజవిలాసంగా బ్రతకొచ్చండి వాళ్ళ దేశంలో. చక్కగా గ్రాహం స్టెయిన్స్ గారు, ఆయన భార్య, ఆయన 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, కుమార్తె, హ్యాపీ లైఫ్. కానీ క్రీస్తు ప్రేమ, ఆత్మల భారం, నా కోసం తన ప్రాణాన్ని ఆహుతించి తన యవన రక్తాన్ని నా కోసం ధారపోసి నన్ను విమోచించిన నా యేసు వార్తను మోసుకుంటూ నా ఊపిరి ఆగే నాటికి కొంతమందిని ప్రభువుకి పరిచయం చేయాలి, నరకం నుంచి కాపాడాలని ఆరాటం. ఆ గుండెను ప్రశాంతంగా ఉండనీయలేదు, ఆ మంట ఆ గుండెను నిద్రపోనీలేదు. వచ్చి కుష్ఠరోగులకు సేవ చేసే పని పెట్టుకున్నారు. ఆయనని, ఆయన 2 చిన్న పిల్లల్ని వెహికల్లోనే ఉంచి సజీవ దహనం చేశారు. తెలుసు చంపుతారని తెలుసు, చచ్చిపోతానని తెలుసు, దుర్మార్గులని తెలుసు. అయినా సరే నా ప్రభు కోసం వాళ్ళ జీవితాలని కోల్పోవడానికి ఇష్టపడ్డారు. జీవితాలండి, పైసలు కాదు, పదవులు కాదు, ఆస్తులు కాదు, ప్రాణములను నిలువున దారపోయటానికి ఇష్టపడ్డ
భక్తులు, దైవ భక్తులు, దేశభక్తులు. అది అంటే దేవుని కోసం బ్రతికిందే బ్రతుకు, దేవుని కోసం బ్రతకపోతే ఆ బ్రతుకు అర్థం లేదు. తెలియనప్పుడు బ్రతికాం, తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు బ్రతికిందే బ్రతుకు, లేకపోతే ఆ బ్రతుకు అర్థమే లేదు అని ఎరిగి ఆ మహనీయులు ఆ స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు సేవ చేసే సేవకులకైనా అంత అవసరం ఏముందండి? మీలాగనే రూపాయి పావులా సంపాదించుకొని చక్కగా మంచిగా ఒక ఇల్లు కట్టుకొని ఒక వాహనం సంపాదించుకొని హాయిగా హ్యాపీగా లైఫ్ని ఫ్యామిలీతో నెలకో టూర్ వేసుకుంటా ఎంజాయ్గా జీవించవచ్చు. తిన్నారో తినలేదో, నిద్రపోయారో పోలేదో, వాళ్ళ ఇంట్లో పరిస్థితి పోయి ముట్టించారో లేదో కూడా తెలియని స్థితిలో కొంతమంది పని మొదలుపెట్టి జీవితాలని అంకితం చేసి కడుపు మార్చుకుంటూ దేవుని ప్రకటించి ఎంతో కష్టపడ్డారు, కష్టపడుతున్నారు ఇప్పటికి కూడా. కాబట్టి విశ్వాసులారా, సేవకుల గురించి నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అది సేవకులకు సంబంధించింది, మాకు కాదని అనొద్దు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కొంతమందిని ఖచ్చితంగా భవిష్యత్తులో దేవుడు తన సేవకు ఉంటున్నాడు, పిలుస్తాడు, నిలబెడతాడు, వాడుకుంటాడు. అందుకే కాపరుల సందేశం నీకు అందేటట్టు చేస్తున్నాడు. అందుకే దైవజనుల సందేశం నీకు అందేటట్టు చేస్తున్నాడు. ఎందుకంటే నీ మీద ప్రణాళిక ఉంది. నువ్వు దేవుని పని చేయబోతున్నావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ మనసులో నీకు అనిపించింది నేను సేవ చేయటం ఏందని, నువ్వే చేస్తావు. నీ చేతే చేపిస్తాడు. నిన్న ఆయన కొరకు వాడుకోబోతున్నాడు ఆయన. అందుకే ఈ వాక్కు నీకు అందేటట్టు చేశాడు ఆయన. అయితే అందుకొరకు నిన్ను నడిపించిన నడిపింపులో నువ్వు స్థిరంగా ఉండు. దాన్ని దాటి అవతలికి వెళ్ళవాకు. నీవు నడవవలసిన త్రోవేదో నీకు బయలుపరిచాడు దేవుడు. ఈ త్రోవలో నడవచ్చా, నడవకూడదా, నడిస్తే ఏమైద్ది అనే మీమాంస నీకొద్దు. దేవుడి నడిపింపులో నువ్వు ఉన్నావన్నది నీకు స్పష్టమైతే ఆయన నడిపించిన ఆ నడిపింపులో స్థిరపడు. బోయజు పొలంలోకి వెళ్ళింది, అక్కడ పరిగెరుకుంటుంది. బోయజు వచ్చాడు, ఎవరేమే ఫలానా ఫలానా. అప్పుడు బోయజు చెప్తున్నాడు, చూడండి ఏం చెప్తున్నాడు. 8వ వచనం చదువు నాన్న. నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మజిలీలు తిప్పుకొని తీసుకొచ్చి ఇప్పుడు నిన్ను ఇక్కడ జాయిన్ చేశాడు. ఎందుకంటే ఇక్కడే జీవితాంతం కూర్చోబెట్టి నిన్ను ఇక్కడే తెల్లార్చాలని కాదు, అనేక మజిలీలు దాటించి ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ పరిపూర్ణం చేసి ఇక నిన్ను తన సేవలోకి ఎత్తుకోవడానికి, తన పరిచర్యలోకి తీసుకోవడానికి, తన పనిలోనికి తీసుకోవడానికి నిన్ను అనేక మలుపులు తిప్పి ఇక్కడికి చేర్చాడు. తమ్ముడా, చెల్లి, ఇప్పటికి ఆల్రెడీ అలాగా పట్టబడిన వాళ్ళు కొంతమంది సేవకులైతే, కొంతమంది పరిచారకులైతే, దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా మరి కొంతమందిని దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, సత్యంగా, సరైన క్రమంలో కొనసాగాలని నీవు ఆశ కలిగి ఉన్నావు. దేవుడు నిన్ను నడిపించాడు. నాకు ఇచ్చే భారం నాకు ఇచ్చాడు. నాకు ముందే చెప్పాడు, నీ యొద్దకు నేను పంపుతున్న వారిని నీవు పరిపూర్ణతలోనికి సిద్ధపరచాలి, వారిని నా పని కొరకు ఆయత్తపరచాలి. అలాంటి పాత్రలన్నిటినీ నీ దగ్గరికి తీసుకొస్తాను నేను. దేవునికి స్తోత్రం. వారిని నిష్ప్రయోజకులుగా ఉంచకూడదు. వారిని పనివారుగా, నా పనివారుగా చేయడానికి నువ్వు బాధ్యతగా వ్యవహరించు. నీ ఉపదేశం అలాగే ఉండాలి, నీ నడిపింపు అలాగే ఉండాలి, నీ వ్యవహార శైలి కూడా అలాగే ఉండాలి. అవసరమైతే కష్టపడి నువ్వు సాధించాలన్నీ, సేకరించాలి, సంపాదించాలి. నీకు అందాల్సినవన్నీ అందేటట్టు నేను చేస్తా.
ప్రతి విషయంలో సత్యాన్ని నీకు స్పష్టపరుస్తా. ఎవరికి ఎలాగో సమాధానం చెప్పాలో అవన్నీ నీకు అందిస్తా. ఇతర మతాల సారం కూడా నీకు అందేటట్టు చేస్తా. నా పరిపూర్ణులంటే ఎదిగిన వారుగా, పెద్దలుగా తయారు చేసి ఆత్మల సంపాదకులుగా. అంతేకాదు, ఇంకొక మాట కూడా, శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకునేవారుగా తయారు కావాలి. తయారు చేయి నువ్వు.